మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా డంపు చేసిన మట్టి నిల్వలను వేలం నిర్వహిస్తామని తహసీల్దార్ శ్రీనివాసాచారి అన్నారు. శుక్రవారం కొత్తపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలోని ఒక కోళ్ల ఫారం పక్కన అక్రమంగా డంపు చేసిన మట్టి నిల్వలను ఉప తహసీల్దార్ షఫీయుద్దీన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ అక్రమ మట్టి రవాణాపై తప్పకుండా కొరడా జలిపిస్తామన్నారు. కొత్తపేట శివారులో డంపు చేసిన మట్టి నిల్వల విషయం ఉన్నతాధికారులకు నివేదికలను అందిస్తామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 2 రోజులలో బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడితే సంబంధిత ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ల్యాండ్ అవసరం లేదు మాకు, ఓన్లీ డంప్. ఇదొక డంప్. అన్ని పెడతాం, అన్ని చూనికనే వచ్చినాయి. పెట్టండి సార్ కుల్ల చెప్తున్నా, మొత్తం పెట్టండి. మీకు ఎంత ఫారెస్ట్ లో మంచి ఇండ్లు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, ఈ రిపోర్టర్లకు మంచి సావులు ఉన్నాయి, మంచి రికార్డులు ఉన్నాయి నా దగ్గర. ఈ గంటకి నేను వస్తా సార్. ఇదంతా నోట్ చేసుకొని పంచనామా కండక్ట్ చేయండి. ఇదంతా ఈ డంపు మొత్తం చేయండి సార్. చేస్తే అయిపోయింది, ఉండలే. ఓకే, మంచిది, రైట్.